లోకమును త్యజించి కుటుంబములను వదిలి బాంధవ్యములను లెక్కచేయక ఆత్మల రక్షణనే జీవిత ధ్యేయంగా పెట్టుకొని సువార్తను ప్రకటిస్తూ అవమానములను నిందలను భరిస్తూ అనేక శ్రమలను భరిస్తూ ఘోరమైన చిత్రహింసలలో సాక్షులుగా మరణించిన క్రీస్తు రాజ్య నిర్మాణముకై సేవ చేయుచున్న ప్రతి నిజ దైవ సేవకులకు వారి కుటుంబాలకు ఈ నా చిత్రం అంకితం. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి తరలించింది రాష్ట్ర ప్రభుత్వం. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత గాలి దుమారంలో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నా అక్కలాంటి దానివని చెప్తున్నాను. నీ కంటికి కనిపిస్తున్న వారు మంచివారు కారు. ఈ స్థలం మంచిది కాదు. ఇక్కడ మనిషి రూపంలో క్రూరమైన మృగాలు తిరుగుతాయి. Bishop Garu, everything is ready, all set to go. Praise the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. వాట్ ఎ ప్లెజెంట్ డే ఇట్ ఈస్. ఐఎమ్ హానర్డ్ టు ఇంటర్వ్యూ ఏదా బైబుల్ కాలేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్. లక్షల మంది విశ్వాసులకు సులువుగా అర్థమయ్యేటట్టుగా సువార్తను అందిస్తున్న బిషప్ ఈ సత్య సువార్తరాజు గారు. బిషప్ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ నాయనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దేవుడిచ్చిన అవకాశం, అందుకు దేవునికే మహిమ కలుగును గాక. బిషప్ గారు, ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మరి 2015 and 16 ఆ సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఆటోలో మిమ్మల్ని మా అన్నయ్య మర్ఫీ చూడడం జరిగింది. మీతో మాట్లాడడానికి ఆటో వెనకాల అతను పరిగెత్తాడు, బట్ హీ కుడెంట్ రీచ్ యూ. మరి ఈ సంఘటన, ఈ విషయం మీకు కానీ ఆటో డ్రైవర్ కానీ తెలియదు. ఒక్కసారి మిమ్మల్ని చూస్తే చాలా అనుకున్నాడు మా అన్నయ్య. కానీ మరి ఈ రోజు చూస్తే మీతో పనిచేయడం
గొప్ప విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వావ్, హల్లెలూయా. కమింగ్ టు ద ఇంటర్వ్యూ, బిషప్ గారు, మీరు రాసిన ఈ బుక్ మీ హృదయానికి చాలా దగ్గర అని మీరు ఒక స్టేట్మెంట్ ఏం జరిగింది. ఎందుకండి ఈ బుక్ రాయడానికి మిమ్మల్ని అత్యంతంగా ప్రేరేపించిన విషయం ఏమిటి? లవ్, దేవుని పట్ల అతనుకున్నటువంటి యొక్క ప్రేమ, ఫెయిత్. కష్టాలలో ఉన్నప్పుడు కాపాడినవాడు దేవుడే, కాపాడకపోయినా దేవుడే అని అతనుకున్న విశ్వాసం. ఇలా ఇంకా చాలా. ఇంట్రెస్టింగ్. ఎవరు ఆ దైవ సేవకుడు? అతను మీకు ఎలా పరిచయం? మా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మేము స్టూడెంట్స్కి అసైన్మెంట్స్ ఇస్తుండేవాళ్ళం. అబ్రహాం అనేటువంటి ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్, తాను రాసినటువంటి ఒక అసైన్మెంట్లో ఉండినటువంటి ఒక జీవిత గాథ నా హృదయాన్ని ఎంతో కదిలించి వేసింది. టు మై సర్ప్రైజ్, ఇట్ వాస్ సో ఫెంటాస్టిక్. ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని తను తెలియజేసినాడు. అది నేను రీసెర్చ్ చేసి చాలా విషయాలు నేను తెలుసుకోగలిగి ఉన్నాను. ఎవరు ఆ దైవ సేవకుడు? ఆయన జీవిత కథ ఏమిటి? పంతుల్ మార్క్ గారు అనేటువంటి ఒక దైవ సేవకుడు. ఆయన ఎక్కడికి వెళుతున్నా బైబిల్ పట్టుకొని ఆయన వెళుతుండేవారు. ఆ సేవకుడు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు మాటి మాటికి గొడవ పడుతుండేవారు. భూమి కోసమో కాదు, పేరు ప్రఖ్యాతుల కోసము కాదు, ఆస్తి కోసం, అంతకంటే కాదు, బైబిల్ కోసం. ఎస్, ఒక్క బైబిల్ కోసం వారు గొడవలు పడుతుండేవారు. నువ్వెంతంటే నువ్వెంత అని ప్రశ్న వేసుకునేటువంటి రీతిగా వారు గొడవలు పడుతుండేవారు. ఆ బైబిల్ చదవాలని పంతులు మార్క్ గారి చేతిలో ఉన్నటువంటి ఒక బైబిల్ చూచినప్పుడల్లా ఆ బైబిల్ చదవాలనేటువంటి ఒక ఆశ ఆ ఊరి ప్రజలలో ఎంతగానో ఉంటూ ఉండేది. అందుకే పంతులు మార్క్ గారు బైబిల్ సొసైటీ వారికి ఉత్తరం రాశారు. కానీ విచారం, అక్కడ బైబిల్ దొరకలే. ఒకే ఒక్క బైబిల్ ఉండింది. ఆ బైబిల్ కోసం వారు పడుతున్న ఆరాటం, వారు పడుతున్న ఆశ చూచినటువంటి పంతులు మార్క్ గారు వారిని శాంతపరిచి, వారికి వీలున్నప్పుడు వీలున్న చోట వారు చదివి ఏదో ఒక చోట ఆ బైబిల్ గ్రంథాన్ని ఉంచాలని, ఒకరి తర్వాత ఒకరు ఆ బైబిల్ గ్రంథాలను చదవాలని ప్రోత్సహిస్తుండేవారు. మీకు తెలుసా, ఆ స్టూడెంట్స్ వాళ్ళందరికీ వారి యొక్క వయసు 40 సంవత్సరాలు పైనే ఉండినటువంటి వారు. వారిలో అబ్రహాం అనే నా స్టూడెంట్, అతని యొక్క తండ్రి గారు కూడా అందులో ఒకరుగా ఉండి ఉన్నారు. ఏమవో, నీళ్ళు కాగినాయా? ఇంకెంతసేపు? నీ ఆగం చల్లగుండా అయిపోయినాయండి. ఎందుకంత ఆత్రము? పావుగంట ముందు లేస్తే ఏమవుతుంది? చలికాలం తానం చేసుడే కంటే ఇంకా పావుగంట ముందు లేవన్నా నేను. అబ్రాము, తువ్వాల తెచ్చి దండం మీద ఎయ్. లేకుంటే మీ నాయన తానం చేయరు. గుడ్ మార్నింగ్ నాయనా. గుడ్ మార్నింగ్ కర్ర బంగారం. అమ్మా, నాయన ఎక్కడికి వెళ్తున్నాడు? నాయన సువార్త కోసం వెళ్తున్నాడు. అమ్మా, సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మంచి పని. యేసు ప్రభు మన పాపములను, అంటే మనం చేసిన తప్పులన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనం చనిపోవలసిన చోట, అంటే శిలువ మీద మనకు బదులుగా ఆయన చనిపోయెను. సమాధిలో ఉంచబడి తిరిగి 3వ దినమున సమాధిలో నుండి లేపబడెను. అబ్రాము, నాన్న
అన్నా వెళ్ళొస్తా. అమ్మను సతాయించకు, చెప్పినట్టు విట్టావు కదూ. వెళ్ళొస్తా. పైలము. అయ్యగారు, అయ్యగారు. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యేసయ్య, నిన్ను కలిగి నేను నా కుటుంబము ఉండునట్లుగా దీవించండి. దేవా, సువార్త పనికి సంజీవన్న నేను వెళ్తుండగా సహాయము చేయండి. సంఘమును బలపరచండి. యేసు నామమున ఆమేన్. Amen. ఆమేన్. సంజీవన్న, బయటే ఉండిపోయావు? ఇప్పుడే వచ్చానయ్యా. వందనాలన్నా. వందనాలమ్మా. నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఉత్తరాలన్నింటికి జవాబు రాసి పెట్టాను. ఎవరికి ఏది పంపాలో చూసి పంపించు. అమ్మకు సహాయం చేస్తావు కదూ? తప్పకుండా నాన్న. అన్నా, వెళ్దామా? వెళ్దామయ్యా. పర్వతములు కదలినా ఊర్విమారు పడినను సర్వమున్ భూషించుచు నిసంద్రమున్ ఉప్పొంగెనన్ ఆభయమాభయమాభయమెప్పుడు ఆనందమానందమానందమౌ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. చాలా సంతోషంగా ఉందయ్యా. విశ్వాసులు దేవునిలో బలపడ్డారు. పరిశుద్ధాత్మ వారిని దర్శించడం వాళ్లకు మరువలేని అనుభూతి. నాకు కూడా. సమస్త మహిమ దేవునిదే. యేసు ప్రభువు మనలను చాలా ప్రేమిస్తాడు. ఆయన యుద్ధకు వచ్చిన వారిని చూసి ఆయన కనికరపడతాడు. బాగలేని వారిని స్వస్థపరుస్తాడు. చేసిన పాపాల్ని ఒప్పుకొని విడిచిపెట్టడమే. అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి రావటం జరుగుతుంది. అన్నా, బైబిల్లో ఇలా ఉంది, మీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమని మీరెరుగరా? కాబట్టి పాపం చేయకుడి. నా పేరు సంజీవుల్. సంజీవుల్. నీ పేరేంటి? మార్క్. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీతో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? చెప్పు త్వరగా, లేకపోతే చావ కొడతాం. సార్, మనం వెతుకుతున్నవారు దొరకారు. త్వరగా రండి సార్. చెప్పాలి కదా మార్క్. ఓ పంతులు మార్క్, పైనున్న వారు నీ మీద కోపంగా ఉన్నారు మార్క్. ఇలాంటివి ఇంకా జరిగినా ఆశ్చర్యపోకు.
ప్రభు వేడెదము నీ సుదయా రసముల్కా నిత్యంబు మముగావు ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. దేవుని సేవలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసులు దేవునికి దగ్గరవడం ఇలా చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందని. ప్రార్థన జీవితాలను, కుటుంబాలను కడుతుంది. మనం చేయాల్సింది విశ్వాసంతో దేవుని సేవలో పరిగెత్తడమే. దేవుని సేవలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసులు దేవునికి దగ్గరవడం ఇలా చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందని. ప్రార్థన జీవితాలను, కుటుంబాలను కడుతుంది. మనం చేయాల్సింది విశ్వాసంతో దేవుని సేవలో పరిగెత్తడమే. ఆ తండ్రి అబ్రహాముకు ఎలాగున ఉత్తరం రాసినాడు. నాన్న, నువ్వు ఆ దైవ సేవకులను ఎప్పుడైనా నువ్వు చూచి ఉన్నావా? దగ్గరగా నువ్వు చూచి ఉన్నావా? నువ్వంటే పంతులు మార్క్ గారికి చాలా ఇష్టం. ఆయనను చాలా దగ్గర నుండి చూశాను. దేవుని సేవ పట్ల ఎంతో ఆశ, ఆసక్తి కలిగి ఉన్నవారు. ఆయన ఎప్పుడూ సేవలో రాను అని చెప్పడం నేను వినలేదు. సేవలో, దేవుని సేవలో పరిగెత్తాడు. నేను చెప్పాలనుకున్నది, నువ్వు కూడా సేవ పట్ల ఆ హృదయాన్ని కలిగి ఉండాలని ప్రార్థన చేయి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. నాన్న, దేవుని సేవలో పరిగెత్తు. నిన్ను ఎప్పుడూ ఏది ఆపలేదు. దేవుని కలిగి పరిగెత్తు. కోత విస్తారం. పరిగెత్తు. నువ్వు ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేయి. దేవుడు నీకు తోడై ఉంటారు అని అబ్రహామునకు వారి నాన్నగారు ఉత్తరం రాసి ఉన్నారు. బిషప్ గారు, ఆ చీకటిలో అటాక్ చేసింది ఆ పైవారు ఎవరు? అది తెలియాలంటే దానికంటే ముందు పంతుల్ మార్క్ గారు బైబిల్ సొసైటీకి మరలా ఉత్తరం రాశారు. ఈసారి ఆ ఊరి వారందరికీ ఒక్కొక్క బైబిల్ చొప్పున బైబిల్స్ అందుబాటులోనికి వచ్చి ఉన్నవి. వారి యొక్క సంతోషానికి హద్దులు లేవు.
వారు కంఠస్థము చేసి ఒకరికి ఒకరు అధ్యాయాలే అప్పుచెప్పుకుంటూ ఉండేవారు. ఆ విషయాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చెల్లె, నువ్విట్రా. ఏం నేర్చుకున్నావు అప్పచెప్పు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా 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 చెప్తాను పోయింది పెద్ద. నేను చెప్తా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అదనే చెప్తాని చెప్పగానే పోతుంది. నేను చెప్తా. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన ఆగండి. అరే, నాకు ఒకటే తలకైంది. అరే, నాగం పట్టియకండి. ఓ అన్న ఆడతారు, ఓ అన్న ఆగు, ఓ పెద్ద చెల్లి ఆగు, నాకు ఒకటే తలకాయ ఉంది. అరే, నన్ను నాగం పట్టియకండి. ఓ అన్న ఆడతారు, ఓ అన్న ఆగు, ఓ పెద్ద చెల్లి ఆగు, ఓ చెల్లి. అరే, ఈ అన్నంటే భయం లేకుండా పోతుంది. అన్నా, నేను చూస్తే భయం వేస్తుందన్నా. అరే, నన్ను నాగం పట్టిస్తున్నారేంటి? అసలు మీరు నేర్చుకున్నారా లేదా? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి సిగ్నల్ ప్రక్కన వచ్చింది. 10,000 మంది కూలినను. నాన్న మత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి రేడియో టైం అయిపోతుందని చెప్పిరా. అంత దూరం నడవగలవా? అలాగే అమ్మా. ఆరోగ్యమంతా బానే ఉందా మత్తయ్య? బాగున్నానయ్యా. దేవుని కృపా మీ ప్రార్థనయ్యా. ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళి వస్తున్నారయ్యా? లేదయ్యా, మీ దగ్గరికే వచ్చాను. మీరు చర్చికి రాక 2 వారాలు అయ్యింది. సంజీవన్నను పంపిస్తే అంతా బానే ఉన్నామన్నారట. మళ్ళీ తర్వాతి ఆదివారం కూడా రాలేరు. ఏమన్నా బాలేదేమో అని తెలుసుకుందామని వచ్చాను. లేదయ్యా, ఎడ్ల బండి కొన్నప్పటి నుండి అస్సలు వీలుంటలేదు. మొత్తం వాటితోనే అయిపోతుంది. తీరిక లేకుండా కిరాయికి పోతున్నాయ్యా. చర్చికి అంత దూరం నడవలేక ఎడ్ల బండి లేనప్పుడు ఖాళీ నడకన చర్చికి వచ్చేవాడు.
ఎడ్లబండి కోసం ప్రత్యేక ప్రార్థనలు కోరేవాడివి. ఎడ్లబండి వస్తే నీతో పాటు వేరే వారిని కూడా ఎక్కించుకొని చర్చికి వస్తా అన్నావు. ఇప్పుడు నీవే దూరం అయిపోతున్నావు. మత్తయ్య, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ఒకలాగా, వచ్చాక ఒకలాగా ఉండకూడదు. మునుపు ఆదివారం పనులన్నింటినీ పక్కన పెట్టినట్లు ఇప్పుడు పెట్టు. చర్చి కన్నా ఏదీ ఎక్కువ కాదు. ఆదివారం దేవుని రోజు మత్తయ్య. ప్రభు సన్నిధికి రావడానికి నీకు ఏదీ ఆటంకం కాకూడదు. వర్షాకాలం వర్షమే, ఎండాకాలం ఎండనే. ఎండున్నా వానున్నా తప్పకుండా రా. యేసయ్య, మత్తయ్య నీ సన్నిధికి రాలేకపోతున్నాడు. ఆయనను క్షమించి నీ సన్నిధికి వచ్చినట్లుగా మారు మనసు ఇవ్వండి. అమ్మా అమ్మా, నాన్న వస్తున్నారు. ఇప్పటి వరకు విన్న మా శ్రోతలకు మా వందనం. గాస్పెల్ మిషనరీ సింగర్ ఆంజెలినా గారు అద్భుతమైన పాటలు పాడారు. వచ్చే కార్యక్రమంలో పంతులు మార్క్ గారు వాక్య పరిచర్య చేస్తారు. తప్పకుండా పాల్గొనండి. ఇప్పుడు పంతులు గారితో నేనైతే పోతున్నా. మరి హుషారున్నవోయ్, పంతులు ఇంకా మాట్లాడనే లేదు, అప్పుడే నువ్వు వెళ్తానంటున్నావు. అన్నా, పంతులు లేకుండానే పోతావా నువ్వు? బరాబర్ పోతా. పంతులు వచ్చిన పోతా, రాకుండా పోతా. ఆమేన్, ఆమేన్. ఆ విధంగా జరుగునుగాక. మీ తర్పీదు అయిన తర్వాత మీరు వెళ్ళాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి. యేసుక్రీస్తు పంపిస్తే అపోస్తలులు వెళ్ళిన విధంగా వెళ్ళాలి. వెళ్తారు కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ నూతన అవకాశంను బట్టి చాలా సంతోషిస్తున్నా. బైబిల్లో ఇలా ఉంది, ఆయనే మార్గంలో తెరచువాడు అని. సమయము ఎక్కువ లేదు. రేడియో స్టేషన్లో ఎప్పుడు ఉండాలి? ఈరోజు సెప్టెంబర్ 23వ తారీఖు. అక్కడ నవంబర్ 9వ తారీఖున ఉండాలి. సంజీవన్న, వెళ్దామా? వెళ్దామయ్యా, వెళ్దాం. సరే సరే, అందరం కలిసి వెళ్దాం. ఈ ప్రయాణం మీ తరిపిదకు చాలా ఉపయోగం. తప్పకుండా రావాలి. వెళ్ళేటప్పుడు అకేల్దామా గుండా వెళ్దాం. అక్కడ నా స్నేహితుడుంటాడు. అక్కడ వాక్య పరిచర్య చేసి అక్కడ నుండి రేడియో స్టేషన్కి వెళ్దాం. అకేల్దామాకి అవసరం అంటారా? అంటే అంత ముఖ్యమా అని? అకేల్దామా మంచి ప్రాంతం కాదయ్యా. అక్కడ మనుషులనే వాళ్ళు చనిపోయి చాలా కాలం అవుతుంది. అక్కడి అధికారం మృగాల చేతిలలో ఉంది.
భయపడద్దు బిడ్డ. శ్వాస ఉన్నంత వరకు దేవుని కొరకు బ్రతకాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుని సేవ చేయాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. ఆ శత్రువులదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నుండి పోలుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చివరకు విశ్వాసముతో నిద్రపోయారు. మరుసటి రోజు వారి పనులు చేసుకొని సిద్ధపడ్డారు. అందరూ వెళ్ళారా లేకపోతే ఎవరైనా? భలేవారే, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవరైనా ఆగిపోతారా? చిన్న పిల్లలతో సహా అందరూ వెళ్ళారు. మనం జీవిస్తున్న దినములు ప్రవచనముతో కూడినవి. ఈ చివరి దినములలో మనుషులందరినీ సిద్ధము చేయటానికి తన సేవకుల్ని పంపిస్తున్నాడు. క్రీస్తు సువార్త ప్రబలుచున్నది. ఆయన త్వరగా రాబోచున్నాడు. ఎఫెసీ 1:4 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి నీవు దేవునిలో నిలిచి ఉండాలి. ఆయన రాకడ సమయములో 1 తెస్సలోనిక 4:16 ప్రకారం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి యేసు ప్రభువు దిగివచ్చును. బూర శబ్దం మొదలు కాగానే, ఆ బూర మ్రోగగానే సంఘం ఎత్తబడుతుంది. ఆయన్ని నమ్మిన బిడ్డలు, అంగీకరించిన వారు ఒక స్థలం నుండి మరొక స్థలంనకు తీసుకుపోతారు. నీ దేవుని గురించి నీకేమీ తెలియదు. అసలు ఆయన ఉంటాయి కదా. దేవుడంట దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. దేవుడు చెప్పు, ఎక్కడున్నాడు దేవుడు? దేవుడంట దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. యేసు ప్రభువు చాలా కనికరం కలిగిన దేవుడు. శిల్వ మీద ఆయన నీ కొరకు అన్నీ చేశాడు. విశ్వసించు, ఆయన కార్యాన్ని చూస్తావు. దేవుడంట దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. దేవుడు దేవుడంట దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. దేవుడు చెప్పు, ఎక్కడున్నాడు దేవుడు? దేవుడంట దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడున్నాడు చెప్పు. చెప్పు, దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడున్నాడు దేవుడు చెప్పు. చెప్పు, ఎక్కడున్నాడు చెప్పు. చెప్పు, అమ్మా ఆయనను కొట్టడం ఆపమ్మా. అమ్మా ఆయనను కొట్టద్దు, ఆయన దేవుడి సేవకుడు. అయ్యా 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 అయ్యా. అమ్మా లే అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారమ్మా? నా కుమార్తె పుట్టుమోగదయ్యా, ఇప్పుడే మాట్లాడిందయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరూ లేరు. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరూ లేరు. యుగ యుగాలకు జగజగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యుగ యుగాలకు జగజగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరూ లేరు, లేరు, లేరు.
నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరూ లేరు. పాపులకై ప్రాణమిచ్చిన దేవుడవు, అందులకు చూపొసగిన దేవుడవు. పాపులకై ప్రాణమిచ్చిన దేవుడవు, అందులకు చూపొసగిన దేవుడవు. మూగవారిని పలికించిన దేవుడా, కుంటివారిని నడిపించిన దేవుడా. మూగవారిని పలికించిన దేవుడా, కుంటివారిని నడిపించిన దేవుడా. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యేసయ్యా నీకు స్తోత్రము, ఈ సాటి ఎవ్వరూ లేరు. యేసయ్యా నీకు స్తోత్రము, ఈ సాటి ఎవ్వరూ లేరు. అలలపై నడచిన దేవుడవు, గాలి తుఫాను నడచిన దేవుడవు. అలలపై నడచిన దేవుడవు, గాలి తుఫాను నడచిన దేవుడవు. లాజరును లేపిన దేవుడా, మరణమును గెలిచిన దేవుడా. లాజరును లేపిన దేవుడా, మరణమును గెలిచిన దేవుడా. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరూ లేరు. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరూ లేరు. ఆ ఆ ఆ ఓ తరువాతి ఘట్టం అకేల్దామా, రక్తపు భూమి. ఇది దొర పర్వరాజు అతని స్నేహితుడైన సైరస్ కుమార్ పాలించేటువంటి ప్రదేశం. ఇది దేశంలో ఒక భాగం, కానీ అది ఒక దేశం, చట్టాలు లేని దేశం. తన ఇష్టారాజ్యముగా పరిపాలన చేస్తూ క్రైస్తవులు దేవునిని ఆరాధించనివ్వకుండా అడ్డుపడేటువంటి ప్రదేశం అకేల్దామా, రక్తపు భూమి. ఊరికి దక్షిణాన మాణిక్య ప్రభు పొలం వెనుక ఉన్న వాగులో రాత్రి విశ్వాసుల కొడిక జరగబోతుందని వేగుల వారి సమాచారం. వేగుల వారి సమాచారము నిజమే. ఎప్పుడెప్పుడు సూర్యుడు అస్తమిస్తాడో, ఎప్పుడెప్పుడు కలుసుకుందామని తొందరపడుతుంటారు. అస్తమించిన సూర్యుడు ఉదయించే లోపే అకేల్దామా, ఓ రక్తపు ప్రాంతమా, నీవు మారేది ఎప్పుడో నేను చూడాలి త్వరలో. మంచి అంటే ద్వేషమా, మేమంటే కోపమా. అకేల్దామా, నీ రాజు మారునుగాక, హింస తొలగిపోయి మంచి రోజులు వచ్చునుగాక.
మనం ఇలా కలుసుకోవడం యేసు ప్రభువు కృప. పరిస్థితులు బాగాలేవు, మనమందరము కలిసి పర్వరాజు గురించి ప్రార్థన చేయాలి. మనమందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీరు ఇలా ఎప్పుడు విశ్వాస కోరికలు పెట్టినా మిమ్మల్ని పట్టుకోవడమే నా పని. చార్జ్. శ్రీమాన్, మాతృశ్రీ ఆరోగ్యం క్షీణిస్తుంది. అది ఏం వ్యాధో ఏమో చెప్పలేకపోతున్నాం. నెల లేదా 2 నెలల కన్నా ఎక్కువ జీవించదు శ్రీమాన్. ఏమవుతుందో కాదు, ఏం చేస్తే బ్రతుకుతుందో చెప్పు. మనం ఎంత విశ్వాసాలను తొక్కాలని చూస్తున్నామో వాళ్ళంతా అంత పైకి లేస్తున్నారు. లేవడం వారి వంత అయితే తొక్కడం మన వంతు. తొక్కినా వినట్లేదంటే దేశద్రోహం కింద ఖైదీగా లాగే. ఇప్పటి వరకు మనం చేసిన దాడుల్లో పట్టుబడ్డ వారంతా యవనులు. వాళ్ళను మన వైపు తిరిగేలా చేసుకోవాలి. కానీ అకేల్దామాలో కొత్త బోధకుడు వచ్చాడు. రాయగలడు, చదవగలడు. వాడి పేరేంటి? రిపోర్ట్ దారిలో ఉంది. మార్క్. వాడి పేరు పంతులు మార్క్. వాళ్ళు మొత్తం 20 మంది రేడియో స్టేషన్లో బోధ చేయడానికి వెళ్తూ బెంజమిన్ ఇంటికి వచ్చారు. ఎందుకంటే బోధ చేయడానికి ఫిలిప్పీన్స్ లో ఇన్ని సంవత్సరాలుగా విశ్వాసాల కూడిక జరుగుతుంది. ఎక్కడ నీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఏం చెప్తావు? పొలిమేరలో దేశ ప్రభుత్వం కాదు శత్రువు, మనలోనే ఎవడో. చిన్న పెద్ద ఆడ మగ నాకు అనవసరం. నా సిద్ధాంతానికి కాదని బైబిల్ చేత పట్టిన వాడే నా శత్రువు. పర్వరాజు సిద్ధాంతం అది. దేశ ప్రభుత్వం
వారితో మంతనాలు చేయడానికి ఒక ప్రక్క సిద్ధపడుతుంటే పర్వరాజు సైన్యం మాత్రం అకెల్దామాలో క్రైస్తవుల మీద దాడులు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చినారు. క్రైస్తవునిపై దాడులలో వారు మునిగిపోయి ఉన్నారు. ఇది ఒక మనిషికిని ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న యుద్ధమనాలా లేక మనిషిని చేసిన దేవునితో చెలగాటమనాలో అర్థం కావడం లేదు. అఖిల్దామాకి వచ్చినందుకు చాలా సంతోషం మార్క్. ఈ ప్రాంతం గురించి తెలిసి కూడా సాహసం చేస్తావు అని అనుకోలేదు. దేవుని చిత్తం ఇక్కడ మేమందరం ఉండటం, దేవుని కృపను బట్టి రేడియో స్టేషన్లో ప్రసంగించడానికి అవకాశం వచ్చింది. చాలా సంతోషం మార్క్. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు కూడా ఇలాంటి కలలే కనేవాడవు. రేడియోలో మాట్లాడాలని, అనేకులకు యేసుక్రీస్తుని పరిచయం చేయాలి అని. అవును బెంజమిన్, గుర్తుంది. రేడియో స్టేషన్లో దేవుడు చేసిన కార్యాలను సాక్ష్యం రూపంలో ఎవరన్నా పంచుకోవాలి అని దేవుని కృపను అడుగుతున్నాను. దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించును గాక. దైవ భయం లేని ప్రాంతం మార్క్ ఈ అఖిల్దామా. రాను రాను క్రైస్తవులు చాలా హింసలకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం ఒక విశ్వాసుల గుంపు దారుణమైన హింసకు గురైంది. పర్వరాజు సైనికులు దాడి చేశారు. మా వల్ల కావట్లేదు అలా అని భయపడి మేము యేసుక్రీస్తును ఆరాధించకుండా ఉండలేము. ఈ చిన్న విశ్వాసుల గుంపు యేసులో బలపడాలని ప్రాణాన్ని తెగించి వాక్యం ప్రకటిస్తున్నాను. వచ్చే తరమైన క్రీస్తులో బలపడి గొంతు తెరిచి ధైర్యంగా యేసు కొరకు నిలబడాలి. ఇక్కడ మేము స్వరము ఉన్న మూగవారము. మీలా గంభీరంగా ప్రార్థన చేయలేము. మీలా చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళలేము. మీలా మాకు మందిరాలు లేవు. ఎంత వ్యత్యాసమో! దైవజనమా, క్రీస్తు కొరకు అవమానించబడుతున్నాం, హింసించబడుతున్నాం. వారు కొడుతున్న దెబ్బలు భరించలేక, ఏమి చెయ్యలేక ఇదిగో మూలుగులతో యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాము. మేము అనుభవిస్తున్న హింస యేసుక్రీస్తు దగ్గరికి మమ్మల్ని నడిపిస్తున్నాయి. అఖిల్దామా ప్రాంతంలో పర్వరాజు పరిపాలనలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనతో నమ్మకంగా నడుస్తున్న మీ ఆత్మీయ జీవితంలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. విశ్వాసులారా, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మానక ప్రభు సన్నిధిలో ఈ విధంగా మీరు కూడుకుంటున్నారని నా స్నేహితుడు బెంజమిన్ చెప్పాడు. ఇతర ప్రాంతాల్లో ప్రభువుని ఆరాధించడానికి మందిరాలు బహిరంగంగా ఉన్నా, స్తుతించడానికి సమయం ఉన్నా వారిలో ఆశ లేదు. చాలామంది సమయపాలన లేక వెళ్దాములే అంటూ ఆదివారాలుపై ఆదివారాలు దాటేస్తున్నారు. కానీ మీరు అఖిల్దామా విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఈరోజు ఇలా కూడుకుంటున్నారు, కానీ మీకంటూ ఓ రోజు ఉంది. అప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ఈ ప్రాంతం యేసు నామమున విడిపింపబడునుగాక. మార్క్ 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 ఎలా ఉన్నావు మార్క్? ఎలా పట్టేశానో చూశావా? నిన్ను ఎప్పుడో చూడాలనుకున్నాను. మంచిలో మంచి చేయి మార్క్. చెడుని ఎందుకు మంచిగా మార్చడం? నువ్వు ఆ రోజు మా తమ్ముడిని పట్టుకున్నప్పుడే నీకు నేను బలంగా కనిపించాల్సిందే. సాహసించావు మార్క్, కానీ నా ముందు మోకాళ్ళుండు మార్క్. వదిలేస్తా. ఎందుకుండాలయ్యా? మా దేవుని ముందే మోకాళ్ళుంటాం.
నిన్ను కాపాడే దేవుడు ఈ అఖిల్దామాలో పర్వరాజు మాత్రమే. నా యేసుక్రీస్తు ప్రాంతాలకు సంబంధించిన దేవుడు కాదు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. అఖిల్దామాలో కూడా. ఏయ్, ఇది నాదే. నీవేదో మాయ మాటలు చెప్పి జనాలను దారి తప్పిస్తుంటావు కదో. చెడు మార్గంలో ఉన్న వారిని మంచి మార్గంలోనికి తేవడం తప్పు కాదు. మేము బైబిల్ని బోధిస్తాం. అందులో మంచే ఉంది, చెడు లేదు. ఏం చెప్తుంది నీ బైబిల్? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని, కీడు చేయొద్దని, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాపక్షమాపణ, యేసుక్రీస్తు ద్వారానే పరలోకం. అక్కడ మీరేం చేస్తున్నారు? మా దేవుని ఆరాధన చేస్తున్నాం. అఖిల్దామాలో ఆరాధన చేయడానికి వీల్లేదు, అది చట్ట విరుద్ధం. మేము చట్టాన్ని అతిక్రమించట్లేదు. ప్రభుత్వం మత స్వాతంత్రం ఇచ్చింది కదా. అది అఖిల్దామా బయట, ఇక్కడ కాదు. అసలు మీరు విశ్వాసులుగా ఎందుకు మారారు? మరి ఏ విధంగా మారాలండి? తాగుబోతుగానా, దొంగగానా, నరహంతకుడిగా మారితే బాగుంటుందా? అయితే మా వ్యక్తిగత విశ్వాసాన్ని మీరెందుకు తప్పుపడుతున్నారు? మేమెవరికైనా కీడు చేశామా? కానీ మీరు ఎక్కడో దారి తప్పిపోయి అఖిల్దామా శత్రు గుంపులో కలిసిపోతున్నారో ఏమో అని. పర్వరాజు దొర చాలా కోపంతో ఊగిపోయాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. పర్వరాజు మీద ఉన్న గౌరవం, నమ్మకం పోకూడదని వారిని వదిలేసినట్లుగా వదిలేశాడు. కానీ ఒక రాత్రి దేవుడు మన ద్వారా వారితో మాట్లాడారు. దేవుడే కార్యం చేస్తాడు. మనం ఇంకా కలిసి ప్రయాణం చేయడం ఇబ్బందికరం. అయినా మిగిలింది రేడియో స్టేషన్ ఒక్కటే కదా. మీరు పొద్దున 4 గంటలకు బయలుదేరండి. బెంజమిన్ మిమ్మల్ని అఖిల్దామా దాటిస్తాడు. అఖిల్దామా పులిమేరల్లో దేశ ప్రభుత్వానికి, పర్వరాజు సైన్యానికి చర్చలు జరుగుతున్నాయి. 40 రోజుల్లో నేను ఇంటికి తిరిగి వస్తాను. ఏమైందమ్మా? రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి తరలించింది రాష్ట్ర ప్రభుత్వం. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత గాలి దుమారంలో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నా అక్కలాంటి దానివని చెప్తున్నాను. నీ కంటికి కనిపిస్తున్న వారు మంచివారు కాదు. ఈ స్థలం మంచిది కాదు. ఇక్కడ మనిషి రూపంలో క్రూరమైన మృగాలు తిరుగుతాయి. అన్న మీకు దండం పెడతా, నా భర్తని ఇచ్చేయండి అన్న. అన్న అన్న చెప్పన్నా, అన్న నీకు దండం పెడతా అన్న, నా భర్తని ఇచ్చేయండి అన్న. అన్న మీకు దండం పెడతా అన్న, నా భర్తని ఇచ్చేయండి అన్న. అన్న అన్న నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి అన్న. అన్న అన్న చెప్పండి అన్న, నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి అన్న. ఏడు తల్లి, నాన్న వచ్చేస్తారు. నా భర్త ఎక్కడన్నా చెప్పండి అన్న. అన్న మీరన్నా చెప్పండి అన్న. అన్న ఒక్క మాట చెప్పండి అన్న. అన్న అన్న నా భర్త ఎక్కడన్నా? ఏసయ్యా సహాయం చెయ్యండి అయ్యా. ఏసయ్యా. ఆ రాత్రి జరిగినటువంటిది ఒక పీడకల. శత్రువుకి సైతము అలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంటూ ఉన్నాం. దైవ సేవకులైనటువంటి పంతులు మార్క్ గారి విషయంలో ఆ కుటుంబానికి జరిగినటువంటి ఒక విషయం వర్ణనాతీతం. ఈ విషయం పంతులమ్మ గారికి తెలుసు. అక్కడున్నటువంటి ఒక అధికారులైనటువంటి వారు చూసి చూడనట్లుగా వారు ఊరుకున్నారు. కానీ పంతులమ్మ గారు అనుకున్నారు, దేవుడు చూస్తున్నాడు, దేవునికి అన్నీ తెలుసు అని వారు అనుకొని ఉన్నారు. కృప, అమ్మగారి ఆరోగ్యం బాగుపడుతుందంటావా? దేవుని చిత్తం బాబాయ్. దేవుని చిత్తం అయితే బాగుపడాలని మనం ప్రార్థించాలి. ప్రభువు ఏది చేసినా మన మంచికేగా. మంచా? ఏం మంచుందమ్మా ఇందులో? మీ తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అందులో ఏం మంచి జరిగిందమ్మా? ఎందుకు నమ్ముచున్నావమ్మా ఇవన్నీ? బాబాయ్, అనారోగ్యం అనే పరీక్షల మధ్యలో దేవుడు ఎలాంటి మంచిని తీసుకురాగలడనే దాని మీద దృష్టి పెట్టడం కష్టమే. ఆయన తలంపులు మన వంటివి కావు, మనం ఊహించలేనివి. చివరికి మనకు మంచి చేసేవే. మీ అమ్మ చనిపోయాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నా తల్లి చనిపోయిన తర్వాత నేను దేవునికి దగ్గరగా ఎదిగాను. ఎంతో మందికి ఇలా సేవ చేస్తున్నాను, వారిని ఓదారుస్తున్నాను, వారి కోసం ప్రార్థిస్తున్నాను, ఆయన పరిచర్య చేస్తున్నాను. ఇది నా ధన్యత బాబాయ్. ఈ అమ్మగారి ఆరోగ్యం ఇలా, అక్కడ అయ్యగారు జనాన్ని భయపెడుతూ విశ్వాసులను హింసిస్తూ అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటి కబుర్లు చెప్పుకుంటున్నారా లేదా అమ్మగారిని చూసుకుంటున్నారా మీరు? లేదయ్యా, అమ్మగారిని బాగా చూసుకుంటున్నాం. ఎలా ఉంది ఆరోగ్యం? నా ఆరోగ్యం ఏముందండి, నా ఆలోచన అంతా మీ గురించే. నా గురించా? అవునండి, మీరెందుకు ఇలా అయిపోయారు? ఒకప్పుడు నేను చూసిన మీరు మంచికి మనిషికి ఎదురు వచ్చిన వాళ్ళని ఎదిరిస్తూ జనం కోసం జీవించేవాళ్ళు. ఎందుకండి? ఎవరి కోసం జీవించారో వారిని ఎదిరిస్తున్నారు.
రమ్మను. మంచి చేసి నాకే కీడు చేస్తాడు. ఎక్కడ నీ దేవుడు? యాత్రికుడను నీ క్రైస్తవుడను నా పయనము యేసుతో నా పయనము క్రీస్తుతో నా పయనము యేసుతో నా పయనము క్రీస్తుతో నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో కన్నీరు ఎంతో ఎదురు దెబ్బలెన్నో నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో కన్నీరు ఎంతో ఎదురు దెబ్బలెన్నో కరువులే 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 అయినను పయనము ఆగదు అయినను పయనము ఆగదు నే యాత్రికుడను నే క్రైస్తవుడను నా పయనము యేసుతో నా పయనము క్రీస్తుతో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అప్పట్లో ఆయన కూడా రోజు బైబిల్ చదివి వినిపించేవాడు. బాధపడకండమ్మా, అయ్యగారు దేవుణ్ణి విడిచిపెట్టినా ఆ దేవుడు విడవడు. దేవునికి మహిమ కలిగే విధంగా అయ్యగారు మారతారమ్మా. ఇంకెప్పుడు మారుతారు కృప?
మన ఎదురుచూపుల్లో దేవుడు కార్యాన్ని చేస్తాడు. నిరీక్షణతో ఎదురు చూడడంలో దేవుని ఆశీర్వాదం ఉందమ్మా. మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకండి. దేవుని శక్తి పరిమితి లేనిది. ఆయన సమయంలో కార్యాన్ని చేస్తాడు. దేవుడు మాత్రమే ఒక వ్యక్తిలో మార్పుని తీసుకురాగలడు. దేవుడు మాత్రమే హృదయాన్ని మృదువుగా చేయగలడు. మనం చేయవలసింది నిరంతరం విశ్వాసంతో ప్రార్థించడం. ఏమయ్యా, నిన్ను చూస్తే నా కడుపు తరుక్కపోతుంది. ఎందుకు ఇదంతా? వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. మనిషిని మనిషిగా ప్రేమించరు. నా మాట వినరాదు. నీ భార్య పిల్లల కోసమైనా సువార్త ప్రకటించనని ఆ పత్రాల మీద సంతకం చేసి వెళ్ళిపో. చూశావా మార్క్, రోజులు ఎంత త్వరగా గడిచిపోయాయో. మార్క్, నువ్వు మళ్ళీ ఉదయించాలని నేను అనుకుంటున్నాను. నీ దేవుడు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు. ఉదయిస్తావో అస్తమిస్తావో అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు వేసే ప్రతి అడుగు నాదై ఉండాలి. నేను చెప్పింది చెయ్యాలి. సంతకము చేసి వెళ్ళిపో. అర్థమైందనుకుంటా. శోధింపబడినంతలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, పరమానందము.
బోధింపబడినంతలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, పరమానందము. జీవమే 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 అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. సోదరా సోదరీమణులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు. శిల్వశక్తి శిల్వ విజయం అనే ద్విమాస కార్యక్రమంకి స్వాగతం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ఈ రోజు వాక్య పరిచర్య కన్నా ముందు దేవుని కార్యం పంచుకోవడానికి మన మధ్యలో ఉన్నారు నా పేరు దొరా పర్వరాజు. అఖిల్దామా రాజ్యాన్ని పరిపాలించి క్రైస్తవులను కిరాతకంగా హింసించి వారిపై దాడులు చేసిన దొరా పర్వరాజుగా మాట్లాడడం లేదు. క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి తోటి విశ్వాసిగా మీతో మాట్లాడుతున్నాను. నేను క్రీస్తుని హింసించాను. ఎంత అంటే కొందరి రక్తం చూసే వరకు, మరికొందరి ప్రాణాలు తీసే వరకు. నీ దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు మార్క్? నీకేదో కావాలనేగా ఆశ. నేను ఆశపడ్డాను, ఓ దేవుడా నన్ను నా భార్యను బాగా కాపాడు అని. దేవుని కొరకు అన్ని చేసిన నాకు ఆయన ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? నా భార్యకి అనారోగ్యం. ఎక్కడా నీ దేవుడు? నీవు ప్రకటిస్తున్న దేవుడు ఎక్కడా? దేవుడు లేడు, దయ్యం లేదు మార్క్. అంతా నేనే 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 మార్క్. మనిషి అనేవాడు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందేగా. అందుకే నాకెదురు తిరిగిన వాడిని కాలానికి ముందే పంపించేస్తున్నాను. ఇదే అఖిల్దామా, ఇదే నా రాజ్యం. మీరు ప్రభువుని నమ్మి మీ భార్య అనారోగ్య కారణంగా దేవునికి దూరమై విశ్వాసులను బాధించుచున్నారు. క్రైస్తవ జీవితంలో మన జీవితమును ప్రభువునకు సమర్పించిన తర్వాత అన్నిటిలో మొదటి స్థానం యేసయ్యదే. వాక్యం చెప్తుంది, దేవుని కంటే మన జీవితంలో దేనిని ఎక్కువగా ప్రేమించవద్దని. మీ భార్యను మరణం వరకు నడిపించినా మరణంనకు అప్పగించడు, మిమ్మల్ని పరీక్షించాడు. అబ్రహాంకు కుమారుని ఇచ్చి పరిశోధించలేదా? అబ్రహాము విధేయత చూపాడు. మీ భార్య మరణ పడుకలో ఉన్నను ఆమె ఆలోచన, ప్రార్థన మీ గురించే. మీరు విశ్వాసం తప్పి విశ్వాసులను హింసిస్తున్నారు. మీరు మర్చిపోయారు మీ భార్య కూడా ఒక విశ్వాసే అని. మీ హింస మీ భార్యపైనే. మీరు దేవునికి అవిధేయులుగా మార్చబడినారు. నేడు లోకంలో మనుషులు అందరూ అన్నీ మంచిగా ఉంటేనే దేవుడు అంటారు. కానీ అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆయన తన యందు విశ్వాసముంచిన వారిని కాపాడువాడు. ప్రతి కష్టంలో తోడుగా ఉండే దేవుడు నమ్మదగినవాడు. అవిశ్వాసం ద్వారానే తప్పిపోయారు, కానీ దేవుడు కృప ద్వారా మిమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అపవాది మిమ్మల్ని నశింపచేయాలనుకున్నాడు, కానీ ప్రభువు ఐక్యపరుచుకుంటున్నాడు తనతో. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు అని యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో యేసయ్య చెప్పిన విధముగా మీరు ఒక్కసారి రక్షింపబడి తప్పిపోయినను ఆయన మిమ్మల్ని విడవలేదు.
నేను హింసించిన వారిలో దారుణమైన హింసకు గురైన వాడు పంతులు మార్క్. ఆయన చెప్పిన మాటలు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఆమెనే హింసిస్తున్నానా? అబ్రహాము విధేయత చూపి నిలిచాడు, నేను అవిధేయత చూపి పడిపోయాను. ఇంకా యేసు నన్ను విడవలేదని ఆ పంతులు మార్క్ చెప్పిన మాటలు నా హృదయంలోని అవిశ్వాసం అనే గూడును బద్దలు కొట్టాయి. నాకు ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ కలిగింది. నా భార్య విశ్వాసం గుర్తొచ్చింది. ఆమె మరణ పడకలో నుండి కూడా నా కోసం కన్నీటి ప్రార్థన చేసిందంటే, లేదు, నేను తిరగాలి. విశ్వాసం తప్పిన నేను తిరిగి మళ్ళీ విశ్వాసంలోనికి రావడానికి అన్నీ వదిలేశాను. అద్భుతం, దేవునికి స్తోత్రం. మరి పంతులు మార్గారు ఎక్కడా? అఖిల్దామాకి, పంతులు కుటుంబానికి 2 మాటలు చెప్పాలి. అఖిల్దామా ప్రజలారా, నన్ను క్షమించండి. క్రీస్తును వెంబడిస్తున్న మిమ్మలను అడ్డుకున్నాను. కొందరి రక్తాన్ని చూశాను, మరి కొందరి ప్రాణాలు తీశాను. ఇక మీదట ఇలా జరగదు. బహిరంగంగా క్రీస్తుని వెంబడించండి. రెండవదిగా పంతులమ్మ గారికి, అమ్మ, నన్ను క్షమించు. నీ భర్తను చాలా హింసించాను, గాయపరిచాను, పిడిగుద్దులు గుద్దాను, భరించాడు. నీ భర్తకు క్రీస్తు అంటే అపారమైన ప్రేమ. నీ భర్తను నేను వదిలేశానమ్మా. కానీ నాతో ఉన్నవారిలో కొందరు మిమ్మల్ని విధ్వరాలిగా చేశారు. నా యాత్ర ముగియునంతలో వేవేల దూతలు పరిశుద్ధులందరూ పెద్దలందరితో నా యాత్ర ముగియునంతలో వేవేల దూతలు పరిశుద్ధులందరూ పెద్దలందరితో ఉందును 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 అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. కాలం అందకుండా పరిగెత్తుచుండగా మానవునికి ప్రభువుకు దూరం పెరిగిపోతుండగా, ప్రియ సహోదరా, నా విశ్వాసం, సాక్ష్యం, నిరీక్షణ, ప్రేమ క్రీస్తునందలి నిజమని చాటుటకు త్వరపడదాం. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన ఆయన శిష్యులు, సేవకులు, విశ్వాసులు కాల్చబడిరి, తలక్రిందులుగా సిలువ వేయబడిరి, మండుచున్న నూనెలో వేయబడిరి, రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, శిరచ్ఛేదనము చేయబడ్డారు. వారి చర్మము ఒలవబడినది, కుటుంబములను విడిచారు, ఐశ్వర్య ఘనతలను లెక్క చేయలేదు. తమ ప్రాణం కంటే ఎక్కువగా క్రీస్తుని ప్రేమించారు. ఎందుకు? యేసుక్రీస్తునందు వారికున్న విశ్వాసమును బట్టియే, క్రీస్తు వారిలో ఉండుటను బట్టియే. పొందబోవు మహిమకు శ్రమలు సాటి కావని, ప్రత్యక్షము కాబోవు మహిమయందు విశ్వాసముంచి దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్న ప్రతి దైవ సేవకుని గౌరవించుచున్నావా? వారి కొరకు ప్రార్థించుచున్నావా?
దేవుని పిలుపుకు లోబడి తమ ప్రాణములను లెక్క చేయకుండా తమ సర్వస్వము ప్రభువునకు సమర్పించి నీకు సువార్త తెలియజేయుచున్న దైవ సేవకుని మాట వినుచున్నావా? దైవ వాక్యాన్ని అంగీకరించుచున్నావా? ప్రభువునకు లోబడుచున్నావా? ఆ అకేల్దమా ప్రాంతంలో ఆరాధించుటకు స్థలం లేక రహస్యముగా కూడి ఆరాధించి నానా చిత్రహింసలకు గురయ్యారు. ప్రస్తుతం మనకు ఎన్నో ప్రార్థనా మందిరాలుండగా సరి అయిన సమయానికి మనం వెళ్ళి ప్రభువుని ఆరాధించుచున్నామా? పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరింపవలనన్న ప్రభువు మాట వింటున్నామా? ఆత్మలను సంపాదించి నరకాగ్ని నుండి తప్పించాలనే తపనతో ముందుకు వెళ్తున్న నీ సేవకునితో నీవు ఎలా నడుచుకొనుచున్నావు? ప్రస్తుతం ప్రతి ప్రార్థనా మందిరము వ్యాపార స్థలముగా మారడానికి నువ్వు నేను కారణమేమో. అన్నిటి అంతము సమీపమై ఉండగా మనము ప్రభువుకు మన జీవితాలను సమర్పింపగలుగుచున్నామా? దేవుని వాక్య ప్రకారము ద్రవ్యమును, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి ప్రియనేస్తమా, మన జీవితాలు ఎటువైపు ప్రయాణిస్తున్నాయని పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ ఎరిగిన వారమై బోధింపబడుచున్న సత్య సువార్తను అంగీకరించి ప్రభువు మార్గంలో పయనిద్దాం. మేము సేవకులం, యేసుక్రీస్తు సేవకులం. ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా, ఎన్ని ఆటంకాలు నెట్టివేసినా మా పయనం ఆగదు. పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. నా యాత్ర ముగియునంతలో వేవేల దూతలు, పరిశుద్ధులందరూ, పెద్దలందరితో. నా యాత్ర ముగియునంతలో వేవేల దూతలు, పరిశుద్ధులందరూ, పెద్దలందరితో. ఉందును ఉందును ఉందును, అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో.